తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరతారు. లోక్సభ ఎన్నికలు, రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రతో పలు అంశాలపై ఏఐసీసీ నేతలతో ఆయన చర్చించనున్నారు. ఈ సమావేశానికి దేశంలో కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులతో పాటుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆయా రాష్ట్రాలు అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ అధిష్టానం దిశానిర్దేశం చేయనుంది. ఏఐసీసీ మీటింగ్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో అధిష్టాన పెద్దలతో ఈ సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన హస్తినాకు మరి కాసేపట్లో బయలుదేరనున్నారు. ఆయా అంశాలపై ఏఐసీసీ అధిష్టాన నేతలతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస సమావేశాలతో బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న గాంధీ భవన్ కేంద్రంగా టీపీసీసీ విస్తృత సమావేశంలో పాల్గొనగా తాజాగా ఈ రోజు మరికాసేపట్లో హస్తినాకి పయనం అవబోతున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డితో పాటు మరొకవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదే విధంగా ఉత్తమ్ కుమార్, ఈ ముగ్గురు నేతలు కూడా మరికాసేపట్లో ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఢిల్లీ కేంద్రంగా అధిష్టాన పెద్దలతో పార్లమెంట్ ఎన్నికల ఎజెండాకు సంబంధించిన చర్చించబోతున్నారు. ఎందుకంటే ఇది జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల సంబంధించిన అంశంలో సమావేశంలో సోనియా గాంధీని తెలంగాణ రాష్ట్రంలో పోషించాలి పార్లమెంట్ ఎన్నికల నిర్మాణంతో పాటు మరోవైపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇటువంటి ఎజెండాతో ముందుకు వెళ్లాలన్న దానిపైన నిన్న రాష్ట్ర నేతలందరికీ కూడా దిశానిర్దేశం ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా అధిష్టాన నేతలు తీసిన తర్వాత రేవంత్ రెడ్డి సంక్రాంతి తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ప్రకటించాము. మేము ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు కూడా ప్రకటించేటటువంటి సమయాన్ని కూడా దానిపైన కూడా ఫస్ట్ తీసుకునేటటువంటి అవసరం కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.